హాయ్ పిల్లలు. వెల్కమ్ టు అమ్మతో కాసేపు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ మధ్య ఒక మంచి కథ చదివాను. మీ అందరితో షేర్ చేయాలనిపించింది. అందుకే స్టోరీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా వినండి. చాలా బాగుంటుంది. ఓకే. ఏంటా కథ అని ఆలోచిస్తున్నారా? ఈరోజు కథ పేరేంటంటే సింహానికి నడక జంతువులకు విందు. ఇదేంటి సింహానికి నడక జంతువులకు విందు అని ఆలోచిస్తున్నారా? మరి లేట్ ఎందుకు? స్టార్ట్ చేసేస్తాను. వినండి. గిరికోన అని ఒక పెద్ద అడవి ఉందంట. అడవిలో జనరల్‌గా ఏముంటాయి? జంతువులన్నీ ఉంటాయి కదా! ఆ జంతువులన్నిటికి రాజు ఎవరు? సింహం. సో, సింహాన్ని అందరూ ఏమని పిలుస్తారు? మృగరాజు అని పిలుస్తారు. ఒక రోజంట అడవిని పాలించే ఈ మృగరాజు సింహం ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరిందంట. దానికన్నా ముందు ఎలుగుబంటి ఏం చేసింది? కోతిని పిలిచి ఏదో చెప్పిందంట. అవి 2 ఏం చేసాయంట, సరే అని చెప్పి ముందే వెళ్ళిపోయాయి. సో, ఇవి సింహం మృగరాజు మాత్రం ఒంటరిగా ముందుకు నడుస్తూనే ఉంది. ఓ పక్క మంచు, ఓ పక్క చల్లగాలి. ఈ టైంలోని కొండ వైపు ఎందుకెళ్తుందా అని మృగరాజుని చూసిందంటే ఏనుగు. సో, అందుకని ఏనుగు ఏమందంట, "రాజా, ఉదయాన్నే చల్లో ఎక్కడికి పయనం" అని అన్నదంట ఏనుగు. "ఏం చెప్తే కానీ తోడు రావా?" అందంట మృగరాజు. సింహం, "అయ్యో! ఎందుకు రాను ప్రభు" అంటూ వెంటనే బయలుదేరిందంట. అలాగా 2 అడవిలో వెళ్తుంటే పక్షులన్నీ అటు ఇటు ఎగురుతూనే ఉన్నాయి. దారిలో కనిపించిన జంతువులు దాన్ని సైగ చేసి రమ్మని పిలుస్తుంది ఏనుగు. అంటే ఈ 2 వెళ్తూ ఉన్నాయి కదా! మిగిలిన జంతువులన్నీ ఏనుగు ఏం చేసిందంట, కామ్‌గా సైలెంట్‌గా పిలిచి రండి మా వెనకాతల అని చెప్తుందంట. సో, అలా వాటికి ఎదురుగా వచ్చి లేడందంట. ఏమని, "ఏనుగు మామ ఎక్కడికి?" అందంట. "చెప్తే గాని వస్తావా? చెప్తే గాని రావా?" అని అన్నదంట. "అయ్యో! ఎంత మాట, ఇదిగో వస్తున్నాను" అని చెప్పి వాటి వెనకాతలే వెళ్ళిందంట లేడి. అలా దారిలో కుందేలు, దుప్పి, నక్క, తోడేలు కూడా ఈ మృగరాజుతో పాటు వెళ్తూ ఉన్నాయంట. ఇంకాస్త దూరం నడిచాక, "ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు?" అంది తోడేలు. ఎవరితో? కుందేలుతో. అప్పుడంది, "నాకేం తెలుసు, లేడి రమ్మంటే వస్తున్నాను" అంది. "ఓ లేడి బావా, ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం?" అంది తోడేలు. "నాకేం తెలుసు, ఏనుగు పిలిస్తే వెళ్తున్నాను" అని బదులిచ్చింది. పక్కనే సింహం ఉంది కదా! ఏనుగుని అడిగే డేరింగ్ చేయలేక కామ్‌గా ఊరుకుందంట తోడేలు. ఇలా పొద్దు పొద్దున్నే ఏమి తినకుండా ఎక్కడికి, ఆకలితో నా కడుపంతా కాలిపోతుంది అందంట నక్క మెల్లిగా. సో, అందరికీ అలాగే ఉంది. కామ్‌గా నువ్వు నోరు మూసుకొని రా అని అన్నదంట తోడేలు. అలా మాట్లాడుతూనే అన్నీ కలిసి కొండ దగ్గరికెళ్ళిపోయాయంట. సో, అక్కడికి వెళ్ళేటప్పటికి ముందే ఏం చేసాయి, ఎలుగుబంటి, కోతి ఏదో మాట్లాడుకొని ఎళ్ళిపోయాయి కదా! అప్పుడు అక్కడ వైద్యం చేస్తూ అంటే ట్రీట్మెంట్ చేస్తూ ఎలుగుబంటి, కోతి మృగరాజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయంట. అప్పుడు అన్నాయంట, "ఇప్పుడెలా ఉంది మృగరాజా?" అందంట ఎలుగుబంటి. "కొంత పర్వాలేదు" అంది సింహం. అసలేం జరిగింది అని చెప్పేసి టెన్షన్ తట్టుకోలేక అడిగింది ఏనుగు. "ఏం లేదు మావ, మృగరాజు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉన్నది. రాత్రేమో గుహ ఉంటుంది కదా! గుహ దగ్గర అల్లరి చేస్తూ ఒక అడవి పంది ఉంది. దాన్ని కూడా వేటాడి తినేసింది. అది ఇది కలిసి మృగరాజు కొంచెం అజీర్తి పట్టుకుంది. దానికి విరుగుడుగా కాస్త దూరం నడిస్తే సర్దుకుంటుందని ఎలుగుబంటి చెప్పింది" అని అన్నదంట. అందుకనే గుహ దగ్గర నుంచి ఇలా కొండ వరకు సింహం నడిచింది అని చెప్పింది. "ఇక్కడి నుంచి గుహ దాకా మళ్ళీ నడిస్తే మిగిలిన ఆ కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది" అని అంది కోతి. అప్పుడు మిగిలినవన్నీ, "వామ్మో! ఉదయం నుంచి ఏం తినలేదు. ఇదేదో ముందే చెప్పుంటే మేము కూడా ఏదో ఏర్పాట్లు చేసుకొని వచ్చేవాళ్ళం కదా!" అని చెప్పి నక్కంది. "నాకు తెలుసు, ఒక్కరోజు కూడా మీరు మృగరాజు అయిన నా కోసం ఉపవాసం ఉండలేరని. అందుకే ఎలుగుబంటి, కోతికి చెప్పి విందు ఏర్పాటు చేశాను" అని అన్నదంట. ఎవరు? మృగరాజు. "కొండ వెనకాతల పదండి, హ్యాపీగా విందు చేద్దాము" అని. విందు అనగానే మిగిలిన జంతువులన్నీ ఊపిరి పీల్చుకొని, హమ్మయ్య! నడిచాం గానీ, మంచి విందయితే చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి కొండ వైపు నడుస్తూ వెళ్ళాయంట. అప్పుడన్నాయంట, మిగిలిన జంతువులు ఇలా మాట్లాడుకున్నాయంట. ఏమని? "మామ, ఇక్కడ విందు చేసి మళ్ళీ మన ఇంటికి నడిచేసరికి తిన్నది అరిగిపోద్ది కదా! ఇక రాత్రికి నిద్ర పట్టదు. అప్పుడేం చేద్దాం" అని అందంట కుందేలు. ఎవరితో? నక్కతో. "అరెరే! నిజమే. ఎందుకైనా మంచిది, నువ్వు నా పక్కనే ఉండు, నాకు అందుబాటులో ఉండు" అని అందంట నక్క నవ్వుతూ. అయ్య బాబోయ్! అంటే వెంటనే దూరంగా జరిపింది కుందేలు. జంతువులన్నీ అది చూసి నవ్వుకొని విందుని హ్యాపీగా చేస్తూ ఉన్నాయంట. అప్పుడు అవన్నాయంట, ఏమని, "చూసారా, ఆహారం తింటూ మృగరాజుని చూసారా? అందరూ కలిసుంటే ఎంత బావుంటుందో. అవసరం మేరకే మనం ఎప్పుడైనా వేటాడాలి. లేకుంటే
జంతువుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి నాకొచ్చినట్టే మీకు అజీర్తి వస్తుంది. కనుక ఆహారం వేటను మానండి. మనకి ఎంత కావాలో అంతే తినండి. అంతే వేటాడండి. ఎంత కావాలో అంతే తినండి అని అన్నాయంట. అలాగే శాకాహార జీవులు అంటే ఆకులు, అల్లంలో తింటాయి కదా! అలాంటి జీవులు కూడా మితంగానే తినాలి. లేకపోతే అడవిలో పచ్చదనం తగ్గిపోతుంది కదా! అని అందంట సింహం. అప్పుడు ఇంకా లేడీ ఏమందంట, "నిజమే రాజా, అన్నీ కలిసుంటేనే ఆనందం. లేకపోతే భయంగా బతకడం వ్యర్థం కదా!" అందంట లేడీ. అప్పుడు జంతువులన్నీ సరే అన్నాడు. సరే అని చెప్పి అక్కడ విందు భోజనం ఉంది కదా! దాన్ని హ్యాపీగా తినేసి ఎవరి మని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. చూసారా కథ ఎలా ఉంది? బావుందా ఈరోజు కథ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్‌లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇంకా మంచి కథలు వినొచ్చు. ఓకే. ఇంకొక రోజు ఇంకో మంచి కథతో వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.